దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 29వ తేదీ మన ఫాస్టింగ్స్ ప్రారంభమైపోయినాయి. డిసెంబర్ మాసము 2024 సంవత్సరం. ఎన్నో రోజులు మన జీవితంలో వస్తూ ఉంటాయి కదా, క్యాలెండర్ అంతా వెళ్ళిపోతుంది కదా, కొత్త క్యాలెండర్ వస్తుంది కదా, అందులో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఎవరినన్నా పోగొట్టుకున్న దినాలు, తిరిగి రాని దినాలు, సంతోషమైన దినాలు, దుఃఖంతో గడిపిన దినాలు, భారంతో గడిపిన దినాలు, వేదనతో గడిపిన దినాలు. ఏ రోజున ఆలోచించావా? నీకు వాగ్దానం ఇస్తాడు కదా, ఆ వాగ్దానము అధ్యాయం అంతా చదవాలి. నేను సంఘమునకు ఇచ్చిన ప్రతి వాగ్దానము, నాకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నా జీవితంలో నెరవేరింది. ఎంతగా నెరవేరింది అంటే, రండి, ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ఎంత అద్భుతమైన వాగ్దానం దేవుడు నీతో చెప్తున్నాడు ఈరోజు అంటే, నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, పూర్తి వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి, అంటే ఎప్పుడు నేర్చుకున్నాం, నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచినాను. సేమ్ టు సేమ్ యెషయా కనబడుతుంది కదా. నేర్చేసుకుందామా? ఈరోజు దేవుడు ఇర్మియా నోట ఆయన మాటలు ఉంచాడు. ఇన్ని సంవత్సరాలు ఆయన మాటలు చెప్పుకొని బ్రతుకుతున్నాను కదా. ఇప్పుడు ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, జెరమయా చాప్టర్ 1 verses 9. Then the Lord reached out his hand and touched my mouth and said to me. దేవుడు నా యొద్దకు వచ్చి నా నోటిని ముట్టి ఇలాగు సెలవిచ్చింది, I have put my words in your mouth. నేను నా మాటలు నీ నోటన ఉంచి ఉన్నాను. చూసారా, ఈ మాటలు అన్న భావమును దాబర్ అంటారు. అంటే అర్థం ఏంటంటే, a call to attention, అంటే గాడ్ ఈజ్ ఇంటర్ఫియరింగ్. అంటే ఎలా చెప్పొచ్చు, దేవుడు ఇర్మియా జీవితంలో యాక్టివ్ రోల్ తీసుకుంటున్నాడు. ఏ విధముగా? ఇక్కడ మనము చూస్తే ఈ ఐ హావ్ పుట్ మై వర్డ్స్ ఇన్ యువర్ మౌత్ ఇండికేట్స్ ఏంటంటే, ఇర్మియా యొక్క జీవితాన్ని దేవుడు తన కంట్రోల్లోకి తీసుకుంటున్నాడు. ఎలాగా? ఏ విధముగా? ఆదికాండము 1వ అధ్యాయము మనము చూసినప్పుడు ఆ దేవుని నోటి మాట, లోకా 7:7, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బ్రతికెను. దేవా, నీవు మాట మాత్రము చెప్పిన చాలు, కనుక నీ మాట చాలయ్యా, నీ చూపు చాలే అంటా ఉంటాం కదా. ఆయన నోటి మాటతో సమస్తము చేసిన దేవుడు. అంటే ఈ మాటకి ఏమని ఉంది అని చెప్తున్నారంటే, ద క్రియేటివ్ అండ్ పవర్ఫుల్ స్పీచ్. అంటే ఆ మాటతో సృష్టిని చేయగలము, అధికారాన్ని సంపాదించగలము. అటువంటి మాటకి ఉన్న శక్తి. అదే ఒక కలెక్టర్ మాట్లాడారనుకో, ఆ మాటకి ఎంత విలువ ఉంటుంది. కనుక మనము ఈరోజు నేర్చుకోబోతున్న వాక్యము, జ్ఞానము, సారాంశము ఏంటి? మాట. ఇప్పుడు మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్ళిపోతే ఇక్కడ ఏం జరుగుతుంది? 5వ వచనం నుంచి ఉంది. ఎందుకు అని అంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. ఇర్మియానే కాదు, మనల్ని కూడా, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అని చెప్పుతూ, అప్పుడు ఇర్మియా అంటున్నాడు, నేను బాలుడను, మాటలాడుటకు నాకు శక్తి చాలదు. ఇర్మియా కంప్లైంట్ ఏంటి? బాలుడను, నేను చిన్న పిల్లవాడిని. మోషే ఏం కంప్లైంట్ చేశాడు? యెషయా ఏం కంప్లైంట్ చేశాడు? ముగ్గురు నేర్చుకున్నాం, రైట్? అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నేను బాలుడును అనవద్దు. నెంబర్ 1, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించు సంగతులన్నీ చెప్పవలను. చూసారా,
అంటే ఏంటి? నీవు ఎవరివి అన్నది దేవునికి అనవసరం. ఇప్పుడు బొగ్గండి, నల్లగా ఉంటుంది, ముట్టుకుంటే మస్ అవుతుంది. ఇదే బొగ్గును నువ్వు చూడగలవు, చీ అంటావు. ఇదే మొగ్గు అగ్నిలో వేసావనుకోండి, చూడలేవు, ఎర్రగా ఉంటుంది, కాలు ఊరుకుంటుంది. అలాగే దేవుడు నీ జీవితంలో కార్యము ప్రారంభించిన తరువాత, నెంబర్ 1, నీవు ఎవరు అన్నది అవసరం లేదు, దేవుడు నిన్ను 1000 మందిగా మారుస్తాడు. నెంబర్ 2, నీవు దేవుడు చెప్పిన చోటికి పోవాలి, ఆయన చెప్పింది చెప్పాలి. ఇది సేవకునికి. కానీ నీ లోపల మళ్ళా ఏం జరుగుతుంది? భయము కలుగుతుంది. అయితే నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి ప్రాక్టికల్ గా ఇర్మియా పెదవులు ముట్టి ఏమి అధికారాలు ఇచ్చాడు? పెళ్లగించుటకు, విరగగొట్టుటకు, నాశనము చేయుటకు, పడత్రోయుటకు, కట్టుటకు, నాటుటకు. మరి దేవుడు నియమించి ఉన్నాడు కనుక ఇప్పుడు మనము యెషయా దగ్గరికి వెళ్ళిపోతే, యెషయా గారు గొప్ప దర్శనం చూశారు. ఆ సింహాసనం మీద కెరూబులు, సెరూపులు, మహోన్నతుడైన దేవుణ్ణి చూశాడు. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. అయితే యెషయా ఏమంటున్నాడు? నేను అపవిత్రమైన పెదవులు కలవాడిని. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు. అక్కడ బాలుడను అన్నాడు. అప్పుడు అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడు, నేను నశించిపోయాను, ఎందుకంటే నిన్ను కన్నులారా చూశాను. అప్పుడు దేవుడు తన దూతని పంపించినప్పుడు శరాపులలో ఒకడు బలిపీఠం మీద కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయింది. ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటి? మా నిమిత్తము ఎవరు పోతారు? అక్కడ నీవు పో అని చెప్పబడింది. ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది, ఎవరు పోతారు? చూసారు? అంటే టు సెండ్, God has to interfere in you and God has to put his word on your lips అనొచ్చు, in your heart అనొచ్చు. కనుక ఇప్పుడు ఇక్కడ మనం ముందుకు వెళితే ఏమని చెప్తున్నాడు? నీవు పోయి ఈ జనులతో ఇట్లు చెప్పుము, నిత్యము వినుచుందురు, నెంబర్ 1, కానీ గ్రహించలేదు. నిత్యము చూచుచుందరు కానీ తెలుసుకొనరు. ఇంకా ఏం చెప్తున్నాడు? కనుక మీరు నిత్యము ఇవన్నీ చేస్తున్నారు కానీ కన్నులతో చూచి, చెవులతో విని, హృదయము గ్రహించి మారు మనస్సు పొందటం లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా మోషే దగ్గరికి వెళ్ళిపోతే నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనం. మోషే ఏమంటున్నాడు? ప్రభువా, ఇంతకు మునుపైనా నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుంచేనా నేను మాట నేర్పరిని కాను, నోటి మాంద్యము, నాలుక మాంద్యము నత్తివాడిని. అప్పుడు దేవుడు అంటున్నాడు, మానవునకు నోరిచ్చిన వాడవు, మోగవానినే కాని, చెవిటివానినే కాని, దృష్టి గలవానినే కాని, గ్రుడ్డివానినే కాని పుట్టించిన వాడెవడు? నేనే కదా అని చెప్పుతూ, వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించెదను. చూసారా? నిన్ను పంపిన వాడు నేనే. ఒక పని నిమిత్తము దేవుడు పంపేటప్పుడు నిన్ను నన్ను దేవుడు, మనము అక్కడ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ దేవుడు మన అంతరంగంలో ఉంటాడు. ఇవే మాటలు యేసుప్రభు వారు తన శిష్యులతో చెప్పుతూ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో వారిని పంపినట్లు మనం చూస్తున్నాం. అక్కడ మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టిస్తారు అని చెప్పుతూ, మీరు నాకు సాక్ష్యమై ఉండు నిమిత్తము అన్యజనులకు సాక్ష్యార్థమై అని చెప్పుతూ అధిపతుల యొద్దకు, రాజుల యొద్దకు తీసుకుని వస్తారు. మిమ్మును అప్పగించినప్పుడు ఏమి మాట్లాడుదము, ఏమి చెప్పుదము అని చింతింపకుడి, ఏమి చెప్పవలెనో
నేను మీకు తెలియపరుస్తాను. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడు. కనుక ఇదే వాక్యాలు అపోస్తలుల కార్యములో. ఇప్పుడు పాత నిబంధన నెంబర్ 1 ఇర్మియా, యెషయా, మరి మోషే, మనం ముగ్గురిని చూసాం. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను పంపిన విధానం. మరి యేసుక్రీస్తు వారు వచ్చిన కార్యము అయిపోయాక చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానమై వెళ్ళిపోయాక అపోస్తల కార్యము 2వ అధ్యాయము దేవుని ఆత్మ దిగి వచ్చి వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా ఆకాశము నుండి వారు కూర్చుండిన ఇల్లంతా నిండి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వ్రాలిలో వ్రాలగా ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, అక్కడ దేవుడు మాటలు పెట్టాడు, ఇక్కడ దేవుని ఆత్మ పలుకుతుంది అన్నాడు. ఇప్పుడు ఆత్మ వచ్చి పలికిస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈరోజు మరి నీ మాటలు ఏ విధముగా ఉన్నాయి? ద్వితీయోపదేశకాండం 18:18లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారి సహోదరులలో నుండి నీ వంటి, మోషేతో చెప్తున్నాడు, ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. ప్రవక్త అంటే దేవుని మూలముగా పలికేవాడు. అతని నోట నా మాటలు ఉంచుదును. చూసారా, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలు వినని వాని గూర్చి విచారణ చేసేదను. అంతేకాదు, ఏ ప్రవక్త అహంకారం పూని దేవుడు చెప్పకుండా ఈ అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోయారనే కదా ఎవరి మాట సత్యమో మనం నమ్మలేకపోతున్నాము. కాబట్టి ఇదే వాక్యాలు యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం, నరపుత్రుడా చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనస్సులో ఉంచుకొని బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము. వారు వినినను వినకపోయినను. కనుక చెప్పకపోతే ఈయనతో తంట, చెప్పితో మనుష్యులతో తంట. కనుక మనము ఏమి చేయాలి అంటే, చెప్పడం మన వంతు, కార్యము దేవుని తంతు, ప్రార్థన మన వంతు, స్వస్థత దేవుని తంతు. కనుక చెప్పకపోతే ఈయన మనల్ని నిలదీస్తాడు. చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయాలి. ఇక్కడ చెప్తూ 3వ అధ్యాయం 17వ వచనం, నిన్ను కావలివానిగా ఉంచి ఉన్నాను కనుక దుర్మార్గునికి పోయి చెప్పమన్నప్పుడు నువ్వు చెప్పు. అలా చెప్తే ఎన్ని గొడవలైంది. కాబట్టి వారు ఒకవేళ తన యొక్క స్థితి మార్చుకుని దుష్టత్వం విడిచిపెడితే, మరి యోన మోస్ట్ వికెడ్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్, ఆ యొక్క మోస్ట్ సిన్నర్స్, మరి యోనా చెప్తే మారారు కదా. అది దేవుని చేతుల్లో ఉంది. కనుక ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, అవశ్యముగా నీవు మరణం అవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతని హెచ్చరిక చేయకయు. అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక చేయకయు ఉండిని ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును, కాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును, కాని నీవు నీ ఆత్మ తప్పించుకుందువు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, దేవుడు ఉత్తరవాదిగా ఉంచుతున్నాడు. మన పని ప్రకటించడమే. కనుక పాపము చేయవలదని నీతి గలవానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును.
నీవు కూడా బ్రతుకుతావు. అయితే ఎప్పుడైతే అతనికి నీవు చెప్పలేదు అనుకో, నేను నిన్ను లెక్క అడుగుతాను. కాబట్టి ప్రవక్త జీవితము అంత సులువైనది కాదు. ఇప్పుడు మనము ఏ విధముగా ముగించుకోవాలి? యెషయా గ్రంథము 51వ అధ్యాయము 15వ వచనం నుంచి చాలా అద్భుతమైన వాక్యాలు ఉన్నాయి. నేను నీ దేవుడనైన యెహోవాను, సముద్రము యొక్క కెరటములు ఘోషించినట్లు దాని రేపు వాడను నేనే. చూసారా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశములను స్థాపించినట్లు, భూమి పునాదులు వేయినట్లు, నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లు, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యాలన్నీ నా జీవితంలో నా సేవా పరిచయం నెరవేరు. యెరూషలేమా లిమ్ము లిమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకుని త్రాగిన దానా అని చెప్తూ ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, అక్కడ ఆమెని అందరూ వదిలేశారండి. దారి చూపగలవాడు లేకపోయాను. పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకుని వాడు లేకపోయాను. ఇవన్నీ నాకు జరిగింది. 2 అపాయములు నీకు సంభవించెను. నెంబర్ 1, నిన్ను ఓదార్చగలవాడు ఎక్కడ ఉన్నాడు? పాడు, నాశనము, కరువు, ఖడ్గము నీకు ప్రాప్తించింది. నాకు జరిగింది. నెంబర్ 1, పాడు, నాశనము, కరువు, ఖడ్గం. అంటే ఏది రాదండి, ఎవ్వరూ వదలు. నువ్వు తీసుకొస్తావు ఒక్కొక్కరిని, నువ్వు కంటావు, నువ్వు పెంచుతావు, నువ్వు పెద్ద చేస్తావు, అందరూ వదిలేస్తారు. ఎలా ఉంటుందంటే ఈ వాక్యాలు నా జీవితం నెరవేరు. ఎవరు రారు, అన్నీ దేవుడిచ్చాను. నేనేమంటాను, దేవుడిచ్చాను, దేవుని తీసుకోండి. మనము చేసిన దానికి ప్రతిఫలం దేవుడు ఇవ్వాలి, ఎప్పుడు మనుషులు ఇవ్వాలి. మనుషులు ఎప్పుడూ కూడా కొట్టుకుపోతా ఉంటారు. ఎవ్వరూ నీ కోసం ఆగరు. ఇప్పుడు కొత్త సంవత్సరం నీ కోసం ఆగరు. పోయేదాన్ని ఆపలేవు, వచ్చేదాన్ని ఆపలేవు. కనుక నేను మీకేం చెప్తున్నాను, ఈ ప్రతి వాగ్దానం నా జీవితంలో నెరవేరు. ఎవరిని అడిగినా అయ్యా నీతోనే ఉంటానంటారు. అస్సలు ఆ సమయంలో ఎవ్వరూ రారు, ఎవ్వరూ ఉండరు. ఈ 2 సంవత్సరములు నేను మనుష్యుల ప్రేమను చూశాను. వాళ్ళ ప్రేమ పైసకు మారు. నా అత్య అవసరములో నేను వెతికాను సహాయం కోసం, ఒక్కడు ముందుకు రాలా. ఓదార్పు కోసం వెతికాను, ఒక్కడు రాలా. ఆదరించు వారి కోసం వెతికాను, దొరకలా. సహాయం పంపబడలా. గుండె పగిలి ఏడ్చడం తప్ప. గూడు చెదరి గుండె పగిలి బ్రతుకు భారమై నిలవలేక నా ప్రాణం సొమ్మసిల్లెను. వాగ్దానం చేసి నన్ను పిలచిన వాడా, చేయి విడువకు ఊపిరాగే వరకు. ఎంతగా దేవుడు నాతో నడిచాడో తెలుసు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడే ఆయన ఎక్కువ నీతో నడుస్తాడు. ఈరోజు తొందరపడకు. నేను నిన్నెట్లు ఓదార్చుదును. నీ కుమారులు మూర్ఛిల్లై ఉన్నారు. దుప్పి వలలో చిక్కుపడినట్లు వీధులన్నిటి చివరిలో వారు పడి ఉన్నారు. యెహోవా క్రోధమును, నీ దేవుని గద్దింపును అని చెప్పుతూ, శ్రమపడిన దానా మాటలు అని చెప్పుతూ, ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం, నీ ప్రభువు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు నీతో చెబుతున్నాడు. తూలి పడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను. నీ వికను దానిలోనిది తాగవు. నిన్ను బాధపరచు వారి చేతిలో దాని పెట్టెదను. మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా, నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలకు దానిని ఉంచితివి కదా, వారికే ఆ పాత్రను త్రాగించు. నా జీవితం ఉందండి, నేను అనుభవంతో వచ్చాను. ఏమని చెప్పబోతున్నాను తెలుసా? నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచు ఉండు వార్లారా. ఏ రోజునైతే నీ మాటలు దేనికి వాడుతున్నావు? కోటలు దాటుతున్నాయా?
మాయ మాటలు, గాలి మాటలు, రెచ్చగొట్టే మాటలు, సమాధానకరమైన మాటలు నీలోంచి వస్తున్నాయి. ఏ రోజైనా వాళ్ళ గురించి మనకేం తెలుసు? ఎందుకు మాట్లాడాలి? కొత్త సంవత్సరంలో మారాల్సింది ఏంటో తెలుసా? ఒక్కటే, నీ మాట మారితే చాలు. మాట మంచిదైతే ఊరంతా మంచిదే. నీ మాటని బట్టే నీకు తీర్పు. ఏ రోజైతే దేవుని వాక్యం వింటున్నా ప్రభువునందు ప్రియమైన దేవుడా, ఈ కొత్త సంవత్సరంలో నీ మాటలు ఎక్కడెక్కడ మారాలో, ఎక్కడెక్కడ ఆ మాటలు మరి నీకు గాయమవుతున్నాయి, ఎదుటివారికి అవ్వవా? ఎందుకు ఇప్పటికన్నా ఏ రోజునైతే దేవుని యందు నమ్మకం ఉంచాలో, కొత్తది అని లేదు, పాతది అని లేదు, మనమే. వాళ్ళు అక్కడే ఉన్నారు అన్నాక కాలం మారుతుంది. ఖచ్చితంగా నీ పరిస్థితి మారుతుంది. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నిన్ను ఉన్నత స్థలం మీద పెడతాడు. ఆయన నీ చేయి విడిచిపెట్టాడు. ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగింది, మా నోట మీ మాటలు ఉంచున్నాయా, మా పెదవులు తాకండియా, మా హృదయము శుద్ధి చేయండియా. అనేక మందికి ఆశీర్వాదంగా ఈ మాటలు ఉంచమని కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తూ, కొత్త మాటలు ఏమి రావు, మేము నేర్చుకున్న మాటలు, మేము విన్న మాటలు, కానీ దయగల మాట, ఆదరణకరమైన మాట మాకు అనుగ్రహిస్తామని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆ సంవత్సరం వెళ్ళిపోతుంది. హ్యాపీ న్యూ ఇయర్ ఎలా చెప్పగలను? కానీ చెప్పు.